ప్రత్యక్షంగా ఉన్నారో వారు కౌలు రైతుల కింద వస్తారు, మహిళలైనా పురుషులైనా అనేటువంటి జీవోలో ఆ పాయింట్ ఉండగా వీళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అగ్రవర్ణాలకు చెందినటువంటి ఏ వ్యక్తి కూడా కౌలు రైతు కింద రాడు, అతనికి మేము రైతు భరోసా ఇవ్వం అనేటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఇప్పుడు కౌలు రైతులు అంటే మనందరికీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. ఉదాహరణ పేరు చదువుతాను చూడండి. షేక్ నగీ సాహెబ్, అహ్మద్ బాషా, విస్లావత్ సీనా నాయక్, శీలం త్రిమూర్తులు, దిన్నే లాజర్, నంద్యాల విశ్వనాథ్ రెడ్డి, కురవ తిమ్మప్ప, పల్లా నరసింహమూర్తి, బోయ రామాంజనేయులు, సప్ప లక్ష్మణరావు, అంకుల్ అశోక్ రెడ్డి, పెద్దింటి వీరరాఘవ, తల్లారి నరేష్, బద్వేలు వెంకటాచలం, కొలకరి రామ బాలచంద్రయ్య, కమ్మర నీలకంఠ, చెరుకూరి కొండన్న, మేకల హరిజన లోకప్ప, రామావత్ సురేంద్ర నాయక్, దొడ్ల గంగమూర్తి, సుంకర చంద్రయ్య, పడాల సత్యనారాయణ, దొమ్మర రాజు, చింతల సూర్యం, మణికల రాజీ, పుణ్యం ముత్తయ్య, వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నవాళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళు, అందరూ సగటు వయసు 40-45 మధ్యలో ఉన్నారు. వీళ్ళల్లో అన్నం పెట్టే రైతుకి కులం చూడకూడదు అనడానికి కులాలు చదువుతాను నేను. వీళ్ళలో రెడ్డి, ముస్లిం, దళితుల కులాల్లో ముఖ్యంగా మాల, మాదిగ, అలాగే కమ్మ, శెట్టి బలిజ, యాదవ, గౌడ, కొప్పిలి వెలమ, కాపు, వైశ్య, వెలమ, తూర్పు కాపు, మున్నూరు కాపు, బోయ, వడ్డెర, కురబ, గొల్ల, ఒక్కలిగ, వడ్డెర, బెస్త, రజక, దొమ్మర, కుమ్మర, దాసరి, వైశ్య. ఒక్క లిస్టులో ఎన్ని కులాలు ఉన్నారో చూడండి. వీళ్ళకి మన కులాలు అన్నం పెట్టే రైతు కులం చూస్తామా? వైసీపీ అన్నం పెట్టే రైతు కులం చూస్తుంది. చాలా బాధ కలిగించే అంశం. మీకు కన్వీనియంట్గా కూర్చోబెట్టి కొద్దిమందికి ఇచ్చేసి కొద్దిమంది ఇవ్వకపోతే రైతుకి కులం లేదు. అలాంటి రైతుకి అండగా నిలబడాలి.